డియర్ గేట్ ఆస్పిరెంట్స్, గేట్ 2026 రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. మరి కట్ ఆఫ్ మార్క్స్ కమింగ్ సూన్ అమ్మ, మనకి కమింగ్ సూన్ వివిధ మరి అన్ని బ్రాంచులు వివిధ పేపర్లకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. మరి అప్పుడు దాకా మనం ఆగలేము కాబట్టి మరి స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది కూడా మరి మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. మరి సబ్స్క్రైబర్లు చాలామంది కూడా ఈ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అయితే పంపించడం జరిగింది. డిఏకి ఎలా ఉంది, సిఎస్సికి ఎలా కట్ ఆఫ్ మార్క్స్ అంటే మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. మినిమం యూ షుడ్ గెట్ ద మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అమ్మ. మరి కట్ ఆఫ్ మార్క్స్ లేకపోతే మీరు ఎక్కడ ఏ కాలేజీలో చేరే అవకాశం లేదు. మీకు స్కోర్ కార్డులో కట్ ఆఫ్ మీరు క్వాలిఫైడ్ అని రావాలి, గుర్తుపెట్టుకోండి, క్వాలిఫైడ్ అని రావాలి. మరి ఈ వీడియోలో మరి లాస్ట్ ఇయర్ 2025 కట్ ఆఫ్ మార్క్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. మరి 2025 2026 గేట్లో మరి కట్ ఆఫ్ పెరిగిందా తగ్గిందా అనేది ఒకసారి విశ్లేషణ అయితే చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అఫీషియల్గా వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన డేటా మన దగ్గర ఉంది. దాన్ని నేను టేబుల్ ఫార్మేట్లో పెట్టాను. మరి వివిధ అన్ని పేపర్లకు సంబంధించి మన దగ్గర ఉన్న పేపర్లు ఈసీఈ కానీ, త్రిబుల్ కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ కానీ, మరి అదేవిధంగా మెకానికల్, ప్రొడక్షన్, డిఫరెంట్ పేపర్స్గా నేను ఇవ్వటం జరిగింది. అది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. మరి కట్ ఆఫ్ విషయంలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ గేట్ 2026 రీసెంట్ కట్ ఆఫ్ అమ్మ. కెమికల్ ఇంజనీరింగ్ వచ్చి 25 వచ్చేసింది, ఈడబ్ల్యూఎస్ 22.5, ఓబీసీ 22.5, ఎస్సీ ఎస్టీ సేమ్ 16.6, మెకానికల్ 25.2 మార్క్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఇవి. ఈ మార్క్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్టు, కింద ఉన్న వాళ్ళు క్వాలిఫై కానట్టు కొంతమంది స్టూడెంట్స్ నన్ను అడిగారు. మరి జస్ట్ ఒక్క మార్కులో కొంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై కాకపోవడం మరి జరిగింది. ఐఎమ్ సారీ. మరి మీకు ఏమైనా టైం ఉంటే నెక్స్ట్ 2027కి ట్రై చేయండి. ఎందుకంటే ఒక ట్రై చేయండి, ట్రై చేయటంలో తప్పేం లేదు కదా, మనం ఎక్కడికి పారిపోవటంలో. 2027కి ట్రై చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. మరి మెకానికల్ 22.6, ఎస్సీ ఎస్టీ 16.7, మరి ఈసీఈ 26.4 మార్క్స్. ఈ మార్క్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్టు. మరి ఈడబ్ల్యూఎస్ 23.7, ఓబీసీ 23.7, ఎస్సీ 17.5, ఎస్సీ ఎస్టీ. మరి డిఏ పేపర్ వాళ్ళు 26.5, ఈడబ్ల్యూఎస్ 23.7, మరి అదేవిధంగా ఓబీసీ, ఎస్సీ ఎస్టీ 17.5 మార్క్స్. సేమ్ ఇక్కడ గమనించగలరు. ఇక్కడ డిఏ 2 డిఏ కానీ ఈసీ కానీ సేమ్ ఉన్నాయమ్మా, అది గుర్తుపెట్టుకోండి. త్రిబుల్ 27.7, మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 24.7, ఓబీసీ, తర్వాత ఎస్సీ ఎస్టీ 18.4, సివిల్ ఇంజనీరింగ్ 28.7, ఈడబ్ల్యూఎస్ 25.8, ఎస్సీ ఎస్టీ 19.1, కంప్యూటర్ సైన్స్ 30 మార్క్స్. చూచారా, కంప్యూటర్ సైన్స్ మీరు అన్ని చోట్ల చూడండి, కంప్యూటర్ సైన్స్ హయ్యెస్ట్ కాంపిటీషన్ ఉంది. కంప్యూటర్ సైన్స్లో లాస్ట్ ఇయర్ 100కు 100 వచ్చేసినాయి స్టూడెంట్స్కి. మరి ఈడబ్ల్యూఎస్లో 27, ఎస్సీ ఎస్టీ 20 మార్కులు రావాలి. కంప్యూటర్ సైన్స్ తీసుకునే స్టూడెంట్స్కి నేను ఒకటే సలహా, మీరు బాగా హైలీ స్కిల్డ్ ఉంటేనే నెక్స్ట్ ఎంసెట్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ జోలికి వెళ్ళండి. లేకపోతే మరి ఈసీఈ, త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈ మూడింటిని వదులుకోవద్దు. ఇన్స్ట్రుమెంటేషను, త్రిబుల్ ఈసీ ఈ మూడింటిని వదులుకోవద్దు. బంగారం లాగా మీకు మంచి భవిష్యత్తు ఇస్తుంది. ఎక్సీ 35.2, మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 31.6, ఎస్సీ ఎస్టీ 23.5, ఇన్స్ట్రుమెంటేషన్ 39.8, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 35.8, ఎస్సీ ఎస్టీ 26. మరి ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 36 మార్క్స్, మరి ఈడబ్ల్యూఎస్ 32.4, ఎస్సీ ఎస్టీ మరి 24 మార్క్స్. మరి లాస్ట్ ఇయర్ కంటే పెరిగినాయా తగ్గినాయా అనేది ఒకసారి చూద్దాము. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి కట్ ఆఫ్ మార్క్స్ ఇది 2025 అమ్మ, 2025 గేట్ 2025 ఎక్స్పెక్టెడ్ స్కోర్, దాని నుంచి నేను డెరైవ్ చేయడం జరిగింది. మరి చూసినట్టయితే మీరు కట్ ఆఫ్ మార్క్స్ కెమికల్ ఇంజనీరింగ్ చూద్దాం. ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ 27 ఉంటే కెమికల్ ఇంజనీరింగ్ తగ్గిందమ్మ, 27 నుంచి 25కి వచ్చేసింది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కూడా మరి ఈడబ్ల్యూఎస్ పెరిగింది చూడండి, ఇక్కడ 24 ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కూడా తగ్గింది, నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీకి కూడా 16.2. మరి కెమికల్ ఇంజనీరింగ్ తగ్గింది, కెమికల్ స్టూడెంట్స్ అయితే బాగా తగ్గారు, దానిలో నో ప్రాబ్లం. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ 25.8, మెకానిక్ ఇప్పుడు 25.2, తర్వాత 32
ఇక్కడ చూసినట్టయితే 32 ఇది 35.8 అమ్మ. ఇది మెకానికల్ సారీ, ఇది 35.8. మెకానికల్ ఇంజనీరింగ్ కూడా తగ్గింది చూడండి, 35.8 నుంచి 25.2కి వచ్చింది. లాస్ట్ ఇయర్ మీద కట్ ఆఫ్ తక్కువే ఉంది స్టూడెంట్స్కి. 32 ఇక్కడ 32 ఉంది కదా, 32 ఈడబ్ల్యూఎస్ 26.6 వచ్చేసింది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఎస్సీ ఎస్టీ 23.8. ఎస్సీ ఎస్టీ అంటే బాగా తక్కువ, లాస్ట్ ఇయర్ మీద భారీగానే తగ్గింది, ఇబ్బంది ఏమీ లేదు. ఇక చూస్తే ఈసీఈ స్టూడెంట్స్ చూస్తే 25 ఉందాము. ఇప్పుడు ఈసీఈకి బాగా పెరిగింది, 25 నుంచి 26.4కి వచ్చేసింది 25 నుంచి. తర్వాత ఈడబ్ల్యూఎస్ 22.5, ఇది కూడా పెరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీ 16.6, ఇది కూడా పెరిగింది. ఈసీఈ వాళ్ళకి పెరిగిందమ్మా. మరి కెమికల్ ఇంజనీరింగ్ కానీ అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ భారీగానే తగ్గినాయి, నో ప్రాబ్లం. ఇక చూస్తే ఇన్స్ట్రుమెంటేషను 25.6 నుంచి 39.8 పెరిగింది కాంపిటీషన్. ఇక్కడ చూడండి 23 నుంచి 35.8. ఎస్సీ ఎస్టీ 17 నుంచి 26. ఇన్స్ట్రుమెంటేషన్ భారీగా పెరిగింది, ఈసీఈ స్టూడెంట్స్ కూడా భారీగా పెరిగింది, గమనించగలరు. తర్వాత చూసినట్టయితే ఇంకా మన దగ్గర సమాచారం రాలేదు అఫీషియల్గా, ఇది స్టూడెంట్స్ పంపించిన సమాచారం. ఇప్పుడు నేను చూపించేది స్టూడెంట్స్ పంపించిన కూడా ఒక టేబుల్లో వేసి నేను చూపిస్తున్నాను. మన దగ్గర మొత్తం వచ్చినప్పుడు ఇంకా డేటా అయితే రిలీజ్ చేయటం జరుగుతుంది, ఇంకా మెగా డేటా అయితే రిలీజ్ చేస్తాను. తర్వాత త్రిబుల్ ఈ చూస్తే 25, ఇక్కడ 27. సర్క్యూట్ బ్రాంచెస్ పెరిగినాయమ్మా, 22.5. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ 24.9. ఏ బ్రాంచెస్కి పెరిగినాయి, ఏ బ్రాంచెస్కి తగ్గినాయి కట్ ఆఫ్. ఎస్సీ ఎస్టీ 16.6, 18.4. ఈ విధంగా 16.6, 18.4 బాగా. ఈ కొన్ని బ్రాంచెస్కి పెరిగినాయి, కొన్ని బ్రాంచెస్కి తగ్గినాయి. ఈసారి మరి తస్మాత్ జాగ్రత్త. మరి ఈసీఈ త్రిబుల్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్కి అయితే బాగానే పెరిగినాయి స్టూడెంట్స్. డిఏ 29. కంప్యూటర్స్ బాగా తగ్గిందమ్మా, గుర్తుపెట్టుకుని. లాస్ట్ ఇయర్ కంప్యూటర్స్ ఎక్కువ కట్ ఆఫ్ ఉంది, కాంపిటీషన్ ఉంది. మరి కాంపిటీషను కంప్యూటర్ సైన్స్కి బాగా తగ్గింది, స్టూడెంట్స్ తగ్గుముఖం పట్టారు. కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ తీసుకోవటం తగ్గుముఖం పట్టి. మరి డిఏ కూడా సపోజు డిఏలో ఎస్సీ ఎస్టీ పిల్లలకి 19 వస్తే ఈసారి డిఏలో ఎన్ని రావాలి, 17.5. భారీగా తగ్గారమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. సివిల్ ఇంజనీరింగ్ 29 నుంచి 28.7. జనరల్ ఈడబ్ల్యూఎస్ 1 మార్కు తగ్గింది, సివిల్ ఇంజనీరింగ్ 1 మార్క్ తగ్గింది. వీళ్ళకైతే కాంపిటీషన్ పెరిగింది, వీళ్ళకైతే తగ్గింది. ఈసీఈ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ కాంపిటీషన్ పెరిగింది. సివిల్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, కంప్యూటర్ సైన్స్, డిఏ వీళ్ళకే కాంపిటీషన్ తగ్గింది. సివిల్ ఇంజనీరింగ్ 19.4, ఇక్కడికి వచ్చేసరికి 19.1 ఉంది. ఇది స్టూడెంట్స్. మరి ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రొడక్షన్ ఉందా, ఒకసారి ప్రొడక్షన్ చూద్దాం. ఇది స్టూడెంట్. మరి ప్రొడక్షన్ డేటా ఇక్కడ లేదు, ఆటోమేటిక్గా ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గింది అనుకుంటున్నాను. ఎందుకంటే మెకానికల్ ఇంజనీరింగు సపోజ్ 25.8 నుంచి 25. ప్రొడక్షన్ కూడా తగ్గవచ్చు, ఎందుకంటే మెకానికల్ ప్రొడక్షన్ ఒకళ్ళే రాస్తారు, ఇబ్బంది ఏమీ లేదు, స్టూడెంట్స్ గమనించగలరు. మరి ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్కి కాంపిటీషన్ అయితే పెరిగింది, రెస్ట్ ఎవ్రీథింగ్ కాంపిటీషను మరి కట్ ఆఫ్ తగ్గింది. 2027 గేట్ రాసేవాళ్ళు కూడా మరి కాంపిటీషన్ అయితే వేటికి పెరిగిందమ్మా, కాంపిటీషన్ ఈసీకి పెరిగింది, ఎలక్ట్రికల్ పెరిగింది, ఇన్స్ట్రుమెంటేషన్ పెరిగింది. రెస్ట్ కెమికల్ సివిల్ ఇంజనీరింగ్ కెమికల్కి తగ్గింది, సిఎస్సికి తగ్గింది, డిఏకి తగ్గింది, తర్వాత మెకానికల్కి తగ్గింది. ఇవన్నీ కూడా తగ్గటం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కొద్దిగా అలర్ట్గా ఉండండి. మరి ఈసీఈ త్రిబుల్ఈకి కాంపిటీషన్ పెరుగుతుంది గేట్లో, మరి వీటికి ఎందుకు తగ్గిందంటే జనాలు మరి పబ్లిక్ స్టూడెంట్స్ ఈసీఈ త్రిబుల్ ఎక్కువ మందిని చూజ్ చేసుకుంటున్నారేమో. మనం ఇంకా మనకి డీటెయిల్స్ వస్తాయి కదా, ఇంకా అఫీషియల్గా ఎక్కువ నంబర్ వచ్చిన తర్వాత మనం విశ్లేషణ అయితే చేద్దాం, ఎనాలిసిస్ అయితే కంప్లీట్ పోస్ట్ మార్టం అయితే చేద్దాం.
ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్. మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే కూడా మనము మొత్తము ఐఐటీలకి, ఎన్ఐటీలకి, సిఎఫ్టీలకి ప్రొవైడ్ చేస్తున్నాం. దీనికి మినిమం ఛార్జ్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. మెంటర్షిప్ ఫర్ గైడెన్స్. మరి ఆల్రెడీ మన ఛానల్ చాలామంది చేరారు స్టూడెంట్స్ ఇప్పటికే. ఇంకా మనం సిసిఎంటీ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎంటెక్కి సంబంధించిన గైడెన్స్ కావాలంటే మరి మన అప్రోచ్ అవ్వండి, తీసుకోండి. లేకపోతే 60% ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తానమ్మా, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. ఇక 40% ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. మరి మనం వర్కౌట్ చేద్దాం టుగెదర్. ఇప్పుడు నన్ను కూడా కొన్ని డౌట్స్ అడుగుతారు, నేను క్లారిఫై చేయటం జరుగుతుంది. మీకు 1-to-1 ఒక గురువు అనేది కావాలా? ఏది పడితే అది ఏదో ఒక బ్రాంచ్లో, ఏదో కాలేజీలో చేరితే మీకు ప్లేస్మెంట్ రాదు. మనము ఎంటెక్ చేస్తుంది చాలా ప్లేస్మెంట్ కోసం, మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లో జాబ్ కోసము ఈ యొక్క మరి దీన్ని ఎంటెక్ రాస్తున్నాం. అంతేగాని ఊరికే ఏదో క్వాలిఫికేషన్ కోసం, డిగ్రీ కోసం ఈ రోజుల్లో చేయాల్సిన అవసరం. నో నీడ్ టు డూ ద ఎంటెక్. మనకి ప్లేస్మెంట్, వీ హ్యావ్ టు డూ ద ప్లేస్మెంట్. కొంతమంది డిగ్రీ అనుకో ఎక్కువ పర్సంటేజు 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కోసమే వస్తున్నారు ఎంటెక్కి. ఇక 10% అంటే కెరియర్ గ్రోత్ కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హావేరి అకాడమీ. థ్యాంక్ యూ, బాయ్.